Welcome back to Superbox. So, today's video is about the weirdest tech that I ever owned. అంటే నా దగ్గర విచిత్రమైన ఒక వస్తువు ఉన్నది. అంటే అది నేను అంటే ఇట్స్ ఎ బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్, బట్ అది ఎవరికి తెలియదు. అంటే చాలా మందికి అసలు అది ఉందా, ఇలాంటిది ఒక డివైస్ ఉందా అని కూడా తెలియదు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ ద వన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కిండిల్. సో ఏంటి, వాట్ ఈస్ దిస్ కిండిల్ అంటే, ఇది జస్ట్ ఒక ట్యాబ్, ఇది ఒక ట్యాబ్లెట్, రీడింగ్ ట్యాబ్లెట్. దీన్ని ఈ ఇంక్ రీడర్ అంటారు. సో ఇట్స్ లైక్ ఏంటంటే చాలా మందికి లేకపోతే నాకు తెలియదు, బట్ నాకు బుక్స్, నావెల్స్ బాగా చదవడం అలవాటు. లైక్ క్రైమ్, లవ్, సస్పెన్స్, మర్డర్, థ్రిల్లర్, మిస్టరీ, గోస్ట్, ఏదైనా ఐ ఆల్వేస్ వాంట్ టు రీడ్ బుక్స్. సో ఎప్పుడైనా ఎవ్రీ టైం నాకు ఆ బుక్ దొరకకపోవడము, ఫిజికల్ బుక్ బయటకు వెళ్ళి కొనుక్కోవడము, లేకపోతే నాకు ఇలా జరిగేది. సో ఎవ్రీ టైం నాకు చిరాకు వచ్చేది. ఎప్పుడు చూడు నేను వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, కొనుక్కోవాలి. అండ్ ఎవ్రీ బుక్ 300-400 రూపీస్ ఉంటుంది. అంత పెట్టి కొనుక్కోవడం ఎందుకని చెప్పి నేను ఏం చేసేవాడిని అంటే, ఫోన్లోనే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని లేదా టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకొని బుక్ని దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సమ్వాట్ కన్వర్ట్ చేసుకొని చదువుకునేవాడిని. సో అలా చాలా బుక్స్ కవర్ చేయగలిగిన, కానీ కొన్ని బుక్స్ దొరికేవి కావు. సో అప్పుడు కిండిల్ అన్లిమిటెడ్ అనే ఒక మెంబర్షిప్ ఉంటుంది. ఆ మెంబర్షిప్లో చదువుకోవచ్చు నార్మల్గా. వీటన్నిటికంటే ముందు ఫోన్లో చాలా చదువుకునేటాయి బుక్స్. సో ఎవ్రీ టైం ఐప్యాడ్, ఫోన్ ఊకే చూసి 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 కళ్ళు బాగా స్ట్రెయిన్ అయ్యి చాలా హెడేక్ రావడంతో ఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ బుక్స్ చదవడం ఆపేసిన. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు రిలై ఆన్ ఫిజికల్ బుక్స్ అండ్ గుడ్ లైటింగ్ ప్రాపర్గా లేకపోతే కూడా నేను బుక్స్ చదవలేను. లైక్ చాలా ఐ స్ట్రెయిన్, హెడేక్. సో ఈ డివైస్ ఎందుకు కొనాల్సి వచ్చింది? సో అసలు ఈ డివైస్ నా లైఫ్లోకి ఎట్లా వచ్చింది? నా దగ్గర ఒక ఓల్డ్ కిండిల్ రీడర్ ఉండేది. బటన్ ఉంటుంది, జస్ట్ లైక్ మన ట్యాబ్లెట్ లాగానే. పవర్ ఆన్ చేస్తాం, ఆన్ అవుతుంది, దానికి కింద ఒక చిన్న లైట్ వస్తుంది, దాంతో మనం చదువుతాం. దానికి ఏంటంటే ఒక పుస్తకం లాగానే, ఒక బుక్ లాగానే మనం తిప్పినామనుకో, అందులోకి వైట్ రాదు, ఏది రాదు, జస్ట్ ఒక నార్మల్ ఫిజికల్ బుక్ని తిప్పినట్టే. అదే పేజ్ అదే ఉంటుంది, బట్ ఫీలింగ్ అది ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది. చార్జ్ చేసుకోవచ్చు, దాన్ని చదువుకోవచ్చు. బట్ దానికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, దానికి దీనిలాగా ఇన్బిల్ట్ లైట్ ఉంటుంది. అఫ్కోర్స్ అది మా ఫ్రెండ్ గారు స్కామ్ చేసిండే లేపేసిండు. అది నా లైఫ్లోకి రావడానికి అసలు రీజన్ ఏంటంటే, వెస్ట్ సైడ్ అన్న ఒక స్టోర్లో డెమో మోడల్స్ పెట్టేవారు. ఆ డెమో మోడల్స్ ఇవ్వండి, నేను కొనుక్కుంటా అని అడిగిన. సో లక్కీలీ దే హ్యావ్ గివెన్ మీ డెమో మోడల్ ఫర్ 3,000 or 5,000 ఎంతకు ఇచ్చారు. ఐ బాట్ ఇట్ ఆఫ్ రైట్ అవే. సో ఆ తర్వాత మై ఫ్రెండ్ హ్యాస్ టుక్ ఇట్, అంతా స్టఫ్ అయింది. దెన్ నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇట్స్ లైక్ ఆ ఫ్రెండ్కి నేను ఇవ్వాల్సిన కారణం ఏంటంటే, వాడి దగ్గర 8,000 రూపీస్ అమెజాన్ వౌచర్ ఉంటుంది. ఆ వౌచర్తో ఏం చేయొచ్చు, కొనుక్కోరా ఏదో ఒకటి అన్నాడు. 8,000 రూపీస్కి కిండిల్ని చూశాను. అరే నీది కొనుక్కుంటా అన్నాడు. కొనుక్కున్న తర్వాత దానికి రీప్లేస్మెంట్గా వాడికి నేను నా ఓల్డ్ కిండిల్ ఇచ్చిన. సో ఏంటి ఇదంతా కాదు, కిండిల్ రీడర్ కొనేసిన తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కిండిల్ అనేది ఒక ట్యాబ్లెట్. సో ఇట్ ఈస్ అంటే దీనికి మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ ఉండి ఇలా ఉంటుంది. దాని డిజైన్ కానీ ఇది కానీ అఫ్కోర్స్ మొత్తం అచ్చులు పడేట్లు అయిపోయింది, అమెజాన్ సింబల్. సో ఈ కిండిల్ అనేది అమెజాన్ వాళ్ళు. సో వాళ్ళు ఒక రీడింగ్ ట్యాబ్లెట్ని వాళ్ళు తయారు చేశారు. అందుకని దీన్ని కిండిల్, అమెజాన్ రీడర్ కిండిల్ ట్యాబ్లెట్ అంట. సో కిండిల్ ఈ రీడర్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ ట్యాబ్లెట్. సో ఏంటి, సో నార్మల్గా ఇది ఒక ట్యాబ్లెట్, దీనికి ఏమీ ఉండదు. ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అండ్ ఒక బటన్ ఉంటుంది తప్పితే అసలు ఇంకేం పోర్ట్స్ ఉండవు, ఏమి ఉండదు. సో నార్మల్గా ఇది ఆన్ చేసినప్పుడు ఎట్లా వస్తుంది అంటే, ఈ బటన్ ఉంది, జస్ట్ ఒక లైట్ వస్తుంది అంతే. లైట్ వచ్చిన తర్వాత ఇది ఆన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వే ఇట్ ఆన్స్. సో ఇదంతా నా బుక్ లైబ్రరీ, లేకపోతే నా లైబ్రరీ, నేను ఇన్ని బుక్స్ చదువుతాను. సో నార్మల్గా మీరు అడగచ్చు, అరే మాకు ఇదంతా ఎందుకు చెప్తున్నారా అంటే, ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో బికాజ్ చాలా మందికి పుస్తకాలు చదవాలని ఉంటుంది, కానీ ప్రతిసారి డబ్బులు పెట్టి కొనుక్కోలేరు. సో వాళ్ళు కిండిల్ అనేది ఒక మెంబర్షిప్ తీసుకోండి, ఒక 100 రూపీస్ ఎంత ఉంటుంది మంత్లీ. అన్లిమిటెడ్ బుక్స్ వస్తాయి, చదువుతూనే ఉండొచ్చు, ఎన్నంటే అని చదువుకోవచ్చు. ఫోన్లో చదువుకో, ల్యాప్టాప్ ఎన్నన్నా చదువుకో. కానీ నేను చెప్తున్నా, ఒక మనిషి అయి ఉంటే, నీకు ఒక బుక్ వామ్ అయి ఉంటే, బుక్ పిచ్చోడు అయి ఉంటే, పుస్తకాల పిచ్చి ఉంటే, నువ్వు ఫోన్లలో ట్యాబ్లెట్లో చదివి ఆ తర్వాత నీకు కళ్ళు నొప్పి వచ్చి నువ్వు మళ్ళీ ఫిజికల్ బుక్ వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది కళ్ళ మీద.
అని ఇంకొకటి అలాంటి వాళ్ళకి ఐ విల్ సజెస్ట్ దిస్ కిండిల్. సో లేదు మాకు అవసరం లేదు అనుకుంటే ఫైన్, మీరు పుస్తకాలతో ఉంటే ఫైన్. ఇంకొకటి చాలామందికి ఫిజికల్ పుస్తకాలు ఇష్టం, అంటే దట్ స్మెల్ ఆ పేపర్ది ఇది వాళ్ళకి ఇష్టం. సో అట్లాంటి వాళ్ళకి వీడియో కాదు. సో ఇది ఒక కొత్త టెక్ కాబట్టి, అంటే ఎప్పటి నుంచి వచ్చింది, ఎన్నో ఇయర్స్ నుంచి వచ్చింది, చాలామంది యాక్టర్స్ వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నారు. బట్ ఐఎమ్ మేకింగ్ దిస్ బికాస్ చాలామందికి తెలియదు కాబట్టి వీడియో చేస్తాను. సో ఏంటి అసలు ఈ ట్యాబ్లెట్ ఏంటి, అసలు పంచాయతీ ఏంటి అంటే, ఇది ఒక వైఫైతోని కనెక్ట్ చేసుకునే ఒక కిండిల్ రీడర్ ట్యాబ్లెట్. దీనికి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఓపెన్ చేస్తాను, ఇలా ఉంటుంది. దీన్ని ఈ ఇంక్ రీడర్ అంటారు. సో నార్మల్గా ఇది ఏంటంటే, దీనికి మీరు చూస్తే లైట్ రావట్లేదు, యాజ్ యూ కుడ్ సీ లైట్ వస్తుందా, రావట్లేదు. సో దీన్ని మనము నైట్ టైం ఎప్పుడైనా బుక్ చదవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దీన్ని వాడచ్చు. ఇట్స్ లైక్ ఇప్పుడు ఒక బ్లూ లైట్ అనేది బాగా వస్తుంది మన ఫోన్స్ ట్యాబ్లెట్స్ నుంచి, మన సిస్టమ్ నుంచి కూడా. సో దాన్ని ఆపి మనకి సీమ్లెస్ ఐ స్ట్రెయిన్ అవ్వకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసమని ఈ ట్యాబ్లెట్ని వాళ్ళు డిజైన్ చేశారు. సో ఈ ట్యాబ్లెట్లో ఏంటంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 8 GB ఆఫ్ స్పేస్. 8 GB ఆఫ్ స్పేస్, అందులో మనకి థౌజండ్స్ ఆఫ్ బుక్స్ పడతాయి. అండ్ ఇంకొకటి, ఈ ట్యాబ్లెట్ చదువుకోవడానికి తప్పితే దేనికి పనికిరాదు, నథింగ్, అబ్సల్యూట్లీ దేనికి పనికిరాదు. లైక్ నీకు బుక్స్ పిచ్చుండి నేను చదువుతా అని కొందరు కన్విన్సింగ్గా కొనుక్కోవచ్చు, ఏం కాదని. బట్ దిస్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ పర్చేస్. అంటే నేను కావాలని ఉండే కొనుక్కోలేకపోయేవాడిని, బట్ లక్ ఫేవర్ చేసి కొనుక్కున్నాను. సో ఏమంటున్నా అంటే, ఆ 8 GB దాంట్లో మనకి థౌజండ్స్ ఆఫ్ బుక్స్ పడతాయి. సో ఎవ్రీ టైం బయటికి వెళ్తాం, ఒక బుక్ కొనుక్కుంటాం, లేదా ఒక వెకేషన్కి వెళ్తాం, ఒక 3 బుక్లు కొనుక్కుంటాం. ఆ 3 బుక్లలో ఒక బుక్, ఒక 2 వెకేషన్ అయిపోయినా 3 బుక్స్ అయిపోయినాయి, మళ్ళీ వెళ్ళి మనం కొనుక్కోవాలి. దానికన్నా ఇక్కడే కూర్చొని ఆ డబ్బులు ఇక్కడే స్పెండ్ చేసి డిజిటల్ కాపీ కొనుక్కొని ఇందులో చదువుకోవచ్చు. అండ్ ఇందులో ఇప్పుడు ఏంటంటే, నార్మల్గా నేను ఇప్పుడు స్క్రోల్ చేస్తే ఈ ఇంక్ టెక్నాలజీ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ఫోన్ కన్నా స్లో ఉంటుంది, చాలా స్లో ఉంటుంది, బట్ ఐకి చాలా ఐ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పేజ్ టర్న్ చేస్తాను, సి హౌ ఇట్ ఈస్, మళ్ళీ టర్న్ చేస్తాను, మళ్ళీ టర్న్ చేస్తాను, మళ్ళీ టర్న్ చేస్తాను, మళ్ళీ టర్న్ చేస్తాను. సి దిస్ ఈజ్ హౌ, అంటే ఒక యానిమేషన్ ఉండదు, జస్ట్ ఇట్లా ఇట్లా అపియర్ అయ్యి రావడం, అపియర్ అయ్యి రావడం, అపియర్ అయ్యి రావడం. ఇట్స్ లైక్ ఇంక్లో డై చేసి సడన్గా బయటికి తీసినట్టు ఉంటుంది. దట్స్ ద, అందుకనే దీన్ని ఈ ఇంక్ డిస్ప్లే అన్నారు. సో నార్మల్గా టెక్స్ట్ కూడా మనము ఇందులో టెక్స్ట్ను కూడా మనం మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్, మనము ఒక పదం ఉంది, దాని మీనింగ్ తెలుసుకోవాలి, దాన్ని హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకో, ఆ పదం మీనింగ్ వస్తుంది. సి దీనికి వికీపీడియాలో ఉన్న రెఫరెన్స్ ఇచ్చేస్తుంది. సరే పోనీ, మనకి ఇప్పుడు ఏమంటారు, హ్యాండ్ రైటింగ్ మార్చుకోవాలి, ఇది మన ఫాంట్, దీంట్లో కొట్టేస్తే యా. సో ఈ విధంగా మనము ఫాంట్ని సైజ్ పెంచుకోవచ్చు, సైజ్ డిక్రీజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి ఎంత బోల్డ్ కావాలని ఇక్కడ చూడండి, ఇది సైజ్ని మనం సైజ్ పెంచుకోవచ్చు, బోల్డ్నెస్ పెంచుకోవచ్చు, మన హ్యాండ్ రైటింగ్ ఫాంట్ని కూడా మార్చేయచ్చు. సో నేను చేయట్లేదు బికాస్ నేను డిఫాల్ట్లో పెట్టిన, మళ్ళీ చేంజ్ చేసింది అనుకో నాకు రాదు. ఇప్పుడు ఐఎమ్ యూజింగ్ అమెజాన్ ఎంబర్. సో నార్మల్గా మనకి ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి, లైక్ అమెజాన్ ఎంబర్, బుకర్లీ, కండెన్స్డ్, హెల్వెక్టియా, పాలటినో, ఇట్లా రకరకాల లూసిడా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఫర్ హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి. దాని ప్రకారంగా మనం దాన్ని సెట్ చేసుకొని చదువుకోవచ్చు. లేదా మనకి ఇది చిన్నగా అనిపిస్తుందా, టెక్స్ట్ని మనం పెద్దగా చేసి చదువుకోవచ్చు. దట్స్ కంప్లీట్లీ బెస్ట్ థింగ్. సో అంటే ఏంటంటే, సో ఏంటి వై అంటే ఇది ఎందుకు నేను తీసుకోవాల్సి వచ్చింది అంటే, దీనికి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఓల్డ్ దానికి లైట్ వస్తుంది, కానీ లైట్ వస్తుంది, బ్రైట్నెస్ వస్తుంది, కానీ అది బ్లూ లైట్. దీనికి వచ్చిన కొత్త సాఫ్ట్వేర్, అంటే దీంట్లో ఉన్న కొత్తది ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది, నేను దీన్ని డార్క్ మోడ్కి చేయొచ్చు. సి కంప్లీట్ డార్క్ మోడ్. సో నా టెక్స్ట్ మోడ్ మొత్తం డార్క్ మోడ్లో చదువుకోవచ్చు. అబ్సల్యూట్లీ నో లైట్, 0 లైట్తో చదువుకోవచ్చు. లేదు మనకి వైట్ కావాలనుకుంటే వీ కెన్ స్విచ్ బ్యాక్, మనం దీన్ని మళ్ళీ వైట్ మోడ్ చేసేసుకోవచ్చు. ఇట్స్ గుడ్. ఇప్పుడు లేదు నాకు బ్లూ లైట్ ఎక్కువ అవుతుంది అంటే మనం దీన్ని కంప్లీట్గా వార్మ్ చేసుకోవచ్చు. ఐ షో యూ. ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు ఇది ఉంది కదా,
ఎంత వామ్ అవుతుంది చూడు డిస్ప్లే, చూస్తున్నారా? ఇంత వామ్ చేసుకోవచ్చు. ఇంకా దిస్ ఇస్ ద వామ్, ఇంత వామ్ చేసుకోవచ్చు. మనకి ఇంత వద్దా, మొత్తం తక్కువ చేసుకోవచ్చు. సి ద వైట్లో తేడా కనిపిస్తుంది చూడు, ఎంత ఎల్లో ఉందో, ఎంత వైట్ అయిందో. సి సో ఇప్పుడు నార్మల్గా నువ్వు ఎండలో చదువుతున్నావు అనుకో, మనకి ఇంత బ్రైట్నెస్ అవసరం లేదు. సో అప్పుడు మనం దీన్ని కంప్లీట్గా ఆఫ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే చూడు, నా ఫింగర్స్ షాడోని ఇక్కడ పడుతుంది. ఎండలో ఉన్నప్పుడు ఇలా చదువుకోవచ్చు, లేదు నేను చీకట్లో ఉన్నా అన్నప్పుడు మళ్ళీ సి బ్రైట్నెస్ మాత్రం చూడు ఎంత ఎంత బ్రైట్ అవుతుందో, చాలా బ్రైట్ అవుతుంది. మళ్ళీ మనం దాన్ని నార్మల్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి బాగుంటుంది. ఇంకొకటి దీంట్లో ఇంకో ఫీచర్ వచ్చింది ఏంటంటే, దీనికి బ్లూటూత్ ఆప్షన్ ఉంది. ఆ బ్లూటూత్తోని కిండిల్ ఆడిబుల్ ఆడియో బుక్స్ పాడ్కాస్ట్ ఉంటాయి కదా, అవి మన హెడ్సెట్ పెట్టుకొని వినొచ్చు. అది ద బెస్ట్ ఫీచర్. నేను అది ఇప్పటివరకు ట్రై చేయలేదు, బికాజ్ ఐఎమ్ నెవర్ ఫ్యాన్ ఆఫ్ అన్ ఆడిబుల్. నేను ఆడియో బుక్స్ ఎప్పుడు వినను, ఇది చేయను. బట్ దాట్ వన్ ఒకసారి ట్రై చేయాలి ఎప్పుడో. అది మాత్రం దీంట్లో పర్ఫెక్ట్గా ఉంది. ఎట్లా అంటే నరేటర్ మనకి చెప్తూ ఉంటుంది, మనము చదివే ఓపిక లేకపోతే వింటూ ఉండొచ్చు, మన పని చేసుకుంటూ ఉండొచ్చు. ఇట్స్ లైక్ దాట్ మచ్ గుడ్ అన్నట్టు. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఐ ఆల్సో హ్యావ్ టు టెస్ట్ ఇట్ అవుట్, ఎట్లా ఉంటుందో చూడాలి. సో ఏంటి అసలు ఈ ట్యాబ్లెట్ ఏంటి, అసలు ఎందుకు, పుస్తకాలు కొనుక్కోవచ్చు కదా 300 రూపీస్ పెట్టి అనొచ్చు. నేను అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వేస్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీ దగ్గర డబ్బులు ఉండుంటే పెట్టుకోవచ్చు, వేస్ట్ అవ్వవు, ఖర్చు పెట్టినా అంతే కదా. వాడితే కొనండి, వాడకపోతే కొనకండి. ఇప్పుడు ఇది 8000 రూపీస్, దిస్ ఈజ్ 8000 రూపీస్. ఇది నేను ఎవరో మా ఫ్రెండ్ వోచర్ ద్వారా కొనాల్సి వచ్చింది. బట్ నేను ఇంత పెట్టి కొన్నాను. ఆబ్వియస్లీ నేను ఒక కిండిల్ కావాలని ఇంత పెట్టి కొన్నాను. ఇప్పుడు బయట వచ్చిన ఈ ఇంక్ కిండిల్ రీడర్స్ 20,000 వరకు ఉన్నాయి. సో నేను ఏమంటా అంటే, ఇది బెటరా పుస్తకాలు బెటరా అంటే నాకు ఇదే బెటర్ అనిపించింది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నైట్ పడుకునేటప్పుడు లైట్ బంద్ చేయరా అంటారు, చదువుకోనియరు. సో అప్పుడేంది పరిస్థితి, కిండిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం బ్రైట్నెస్ పెట్టుకొని రాత్రి చదువుకోవచ్చు సైలెంట్గా, ఎంతసేపు అంటే అంతసేపు. దీంట్లో ఏ విధమైన సౌండ్ రాదు. అండ్ దీన్ని మనం ఒక చదువుకోవడానికి వాడే ఒక పుస్తకం టూల్ అనుకోవచ్చు, అంతే, అంతకు మించి నథింగ్. మరి 8000 రూపీస్ పెట్టి మరి కొంటున్నావు, ఇంత వర్త్ ఇట్టా అంటే నేనేమంటా అంటే, నీ దగ్గర ట్యాబ్లెట్ లేదనుకో, ట్యాబ్లెట్ కొనుక్కొని ఇది చదువుకోవచ్చు. లేదా నీ దగ్గర ట్యాబ్లెట్ గిబ్లెట్ అన్నీ ఉన్నాయి, ప్రీమియం ఉన్నాయి అంటే ఇది కొనుక్కో. ఇట్స్ లైక్ డబ్బులు పెడతా ఉన్నాయి అనడానికి. నేను అనుకోకుండా మా ఫ్రెండ్ గారిని వోచర్ ట్రాప్లో పడి కొనుక్కోవాల్సి వచ్చింది. దట్స్ ఫైన్. బట్ నువ్వు వాడుతున్నావారా దీన్ని అంటే, నేను దీన్ని కొన్న కొత్తలో చాలా సంవత్సరాలు వాడిన. ఇప్పుడు కూడా ఎప్పుడైనా నేను బుక్ చదవాలనుకున్నప్పుడు రాత్రి నేను దీన్ని ఆన్ చేసుకొని వాడతా. బెస్ట్. ఛార్జింగ్ కూడా దీనికి 1 మంత్ వస్తుంది, 1 మంత్ ఛార్జింగ్ వస్తుంది దీనికి. ఇంకా మన యూసేజ్ కేస్ బట్టి ఉంటుంది. సమ్టైమ్స్ వీక్సే రావచ్చు ఎక్కువ వాడితే, బ్రైట్నెస్ ఎక్కువ పెట్టి వాడితే. సో ఇప్పుడు నార్మల్గా ఒక బుక్ చదువుతున్నాం, మనం ఆ బుక్ ఏం చదువుతున్నాం మర్చిపోయినాం, ఆ బుక్లోకి వెళ్ళి బయటకు వచ్చి స్విచ్ ఆఫ్ చేసేసినాం. సో ఆ బుక్ కవర్ అనేది ఈ ట్యాబ్లెట్ మీద కనిపిస్తుంది. ద బుక్ టైటిల్ నేను ఇంతకుముందు చూపించినది, ఫ్లాట్ అవుట్ లవ్. ఇప్పుడు మళ్ళీ నేను వస్తాననుకో అక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రెస్ చేశాను అనుకో ఆఫ్ అయిపోతుంది. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద మోస్ట్ వియర్డెస్ట్ టెక్ దట్ ఐ ఎవర్ ఓన్డ్. అంటే వియర్డెస్ట్ అంటే దిస్ ఈస్ ద బెస్ట్ టెక్ ఇన్ ఎ వియర్డెస్ట్ వే ఫర్ మీ. మరి ఈ వీడియో ఎందుకు చేయడం జరిగిందంటే, చాలామందికి చదువుకోవాలని ఉంటుంది. ఇందులో మనం ఎంబీబీఎస్ బుక్స్ వేసుకోవచ్చు, ఇంజనీరింగ్ బుక్స్ వేసుకోవచ్చు, పీడిఎఫ్స్, ఏదైనా మాంగా కూడా మనం పీడిఎఫ్ ఫార్మాట్కి చేంజ్ చేసుకొని వేసుకోవచ్చు, యానిమే కామిక్స్ అవి వేసుకోవచ్చు, అండ్ బ్లాక్ అండ్ వైట్ ఏది ఉన్నా వేసుకోవచ్చు. బట్ దీనికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ బుక్ మాత్రమే, కలర్ రాదు. కలర్ కిండిల్ కానీ వేరే ఈ బుక్ రీడర్స్ వచ్చినాయి, అవి కొనుక్కోవచ్చు కానీ అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ నాకు మన ఇండియాలో అవైలబుల్ ఉన్నది మాత్రం నాకు ఇది దొరికింది, ఇది కొనుక్కున్నాను. సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, బుక్స్ కొనుక్కోలేని వాళ్ళు కోర్స్ మీకు ఫ్రీ పీడిఎఫ్స్ ఉంటే కొనుక్కోండి 300 రూపీస్ పెట్టి. అలా మీరు అవసరం ఏముంది కిండిల్ అనుకోవచ్చు. లేదు నాకు ఈ ఫోన్ ఇవన్నీ వద్దు, నాకు ఒక ప్రిస్క్రైబ్డ్ ట్యాబ్లెట్ కావాలి, నాకు ఒక ఎక్సెప్షనల్గా నాకు సపరేట్గా ట్యాబ్లెట్ కావాలి, అందులోనే చదువుకోవాలి, అందులోనే ఇది చేసుకోవాలి. దీంట్లో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ పడతాయి బికాస్ ఆఫ్ ద జీబీ ఇట్ హ్యాస్. 8 GB 64 GB ఇవ్వచ్చు, కానీ 64 GB ఇవ్వలేదు. 8 and 32 ఇస్ ద లాస్ట్ అండ్ ద హైయెస్ట్ వేరియంట్.
దీంట్లో వైఫై బ్లూటూత్ అన్నీ ఉంటాయి, బట్ ఇది ట్యాబ్లెట్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ రింగ్ రీడర్. సో ఎవరికైనా ఊకే బుక్స్ క్యారీ చేయాలని ఇష్టం లేని వాళ్ళకి ఇది ఒక క్యారీ చేస్తే సరిపోతుంది. ఎక్కడికంటే అక్కడ వైఫైతో డౌన్లోడ్ చేసుకోవచ్చు సెకండ్స్లో బుక్స్ని. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఆడిబుల్లో మనం ఆడియో పెట్టుకొని హెడ్సెట్ కనెక్ట్ చేసుకొని వినొచ్చు. అండ్ దీనికి ఇయర్ ఫోన్ జాక్ లేదు, దట్స్ బిగ్గర్ డ్రాబ్యాక్. ఒక ఇయర్ ఫోన్ జాక్ ఉంటే, వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టుకొని వినొచ్చు, అది లేదు. సో ఏంటి అంటే కొన్న వేస్టే, బట్ ఇట్లాంటిది ఒక టెక్ ఉంది అని మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నాను. సో చాలామందికి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరైతే కొనుక్కోవాలని ఉంటే నా దగ్గర నుంచి కొనుక్కోకండి. అఫ్కోర్స్ ఐమ్ నాట్ గోనా సెల్ ఇట్, బికాజ్ నేను ఎవ్రీడే చదువుతుంటాను అందులో. మీకు అమెజాన్లో ఇవి దొరుకుతాయి, అమెజాన్ ఈ లింక్ రీడర్స్ అని. ట్యాబ్లెట్ బదులు అది కొనుక్కోండి ఫర్ రీడింగ్ అండ్ ఫర్ స్టడీ పర్పసెస్. ఐకి ఎఫెక్ట్ ఉండదు, తలనొప్పి రాదు, హెడేక్ రాదు, జీరో స్ట్రెస్, గంటలు గంటలు చదువుకోవచ్చు. ఐప్యాడ్లో ఫోన్లో మనం గంటలు గంటలు చదవలేము. దట్ ఈస్ ద రీజన్ వై ఐ మేడ్ దిస్ వీడియో. దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకేమైనా కవర్ చేయొచ్చా ఈ వీడియోలో చెప్పండి, అండ్ విల్ అగైన్ cover it in the next video, and comment section is always open for you, and we'll meet again in the next video. Take care guys.